సురేష్ దగ్గర మేనేజర్గా పనిచేసుకుంటూ మా అందరి దగ్గర నందిని అనే ఆమె మా అందరి దగ్గర డబ్బులు తీసుకున్నది. నా స్వతహాగా నేను 20 లక్షలు నేను ఆమె చేతిలోనే పోసాను. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మేము పోలీస్ స్టేషన్లో ఎమ్మడి తిరుగుతున్నాము, సిపి దగ్గరికి వెళ్ళాము, ఎవరు కూడా మా బాధ పట్టించుకోవటం లేదు. అదే 2-3 ఇయర్స్ నుండి మేము తిరుగుతున్నాము ఇలా. ఈరోజు మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే, ములుగురు సురేష్ అనే వ్యక్తి ఈ ఇంట్లో ఉంటాడు. గత 3-4 సంవత్సరాల క్రితం అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్ బిజినెస్ కోసమని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మాకు నెలకి ఇన్ని పర్సెంటేజ్ చొప్పున ఇస్తా అని చెప్పుకుంటా మాయమాటలు కళ్ళు కబుర్లు చెప్పేసి అందరి దగ్గర విపరీతమైన డబ్బులు లాగేసుకొని ఎస్కేప్ అయ్యిండు. ఇంతవరకు అతని ఆచూకీ కానీ ఏది కానీ దొరకడం లేదు. ఇంటి వాళ్ళని ఎన్నోసార్లు సంప్రదించినా కానీ కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మేము గతంలో కూడా కేసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా పోలీస్ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇక్కడికి వచ్చి మా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగింది.